వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను ప్రతిభ. ముందు హెడ్లైన్స్. బాబువి ఊసరవెల్లి రాజకీయాలు, ముస్లింలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నారన్న జగన్. వంద సంక్షేమ పథకాలిచ్చాం, ఉత్తరాంధ్రపై టీడీపీకి ప్రత్యేక ప్రేమ ఉందన్న బాబు. రాష్ట్రాభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదు, మంచి జరిగితేనే ఓటేయాలన్న సజ్జల. పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి, అవార్డు అందించిన రాష్ట్రపతి ముర్ము. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం అని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. అంటాడు 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అనంటే కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 106 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చీపురుపల్లిలో చంద్రబాబు ప్రజాగలం సభలో పాల్గొన్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఉత్తరాంధ్రపై టీడీపీకి ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. ఇక్కడి ఆత్మగౌరవాన్ని బొత్స తాకట్టు పెట్టారన్నారు. ఉత్తరాంధ్ర పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలన్నారు. సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రను దోచుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కరెంటు ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పి జగన్ ఓటు అడగాలన్నారు. ఈ యొక్క జగన్ చెప్తున్నాడు, నేను బటన్ నొక్కానని ఈరోజు కూడా చెప్తున్నాడు. ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు, నేను బటన్ నొక్కా. నేను అడుగుతున్నా,
నువ్వు మటన్ దొక్కితే ఎంత డబ్బులు వచ్చింది, నువ్వు బుక్కేసిన డబ్బులెంత, బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులెంత అని అడుగుతున్నా. ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఖర్చులు తగ్గాయా? మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీవి అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది. అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బది, మానసిక వైకల్పం. చెప్పిందే చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు, పొట్టంతా అబద్ధాలే, ఎప్పుడు ఒక నిజం కూడా రాదు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా, అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లు పరిపాలించారు, మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. గుంతలు దువ్వేశాడు. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు? ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు? ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా. 1000 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, కొంతమంది ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు. మంచి జరిగిందంటేనే ఓటేయమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 5 ఏళ్లలో ఏం చేశామో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామన్నారు. 4 రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని, రాష్ట్రాభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదన్నారు. అభివృద్ధి జరగలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలు అందిస్తున్నట్లు సజ్జల తెలిపారు. ఏదో 2 బిల్డింగ్లో ఒక 2 బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి పదాన పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ళ మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్, వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా రిమార్కబుల్ పాజిటివ్ చేంజ్ అనేది అందరికీ కనపడుతుంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం. అయితే అది డెవలప్మెంట్ అనడానికి మనం ఇలాంటి వాళ్లకు సంశయాత్మక వీళ్లకు అంత ఇష్టపడట్లేదేమో అని అనిపిస్తుంది. అందుకోసమే దాని గురించి ఇంకోసారి చెప్దామని అనుకున్నాం. మనం 19లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓ పెద్ద విప్లవాత్మకమైన చేంజ్ ఏదైతే ఉందో, మనకు విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ తీసుకురావడం, కానీ డెలివరీ మెకానిజం కింది వరకు తీసుకెళ్ళాం. అంటే గవర్నమెంట్ను డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్ళాం. అది తీసుకొచ్చిన మార్పు, దానివల్ల కేవలం 1,25,000, 1,30,000 ఉద్యోగాలు వీటికి రావడం మాత్రమే కాదు, ఈ 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ ద్వారా. తద్వారా ఏమైందంటే ఎంటైర్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కిందికి వెళ్ళడమే కాకుండా గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ రావడము, ఏం జరుగుతుందో తెలియడం, అది దాని ద్వారా డెవలప్మెంట్ వరకు ఎంత జరుగుతుందో కూడా తెలియడం, ఇవి కూడా జరుగుతున్నాయి. దానివల్లనే ఒక్క స్ట్రోక్తో ఇవి పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముందు
డాష్బోర్డ్లో ప్రతిదీ కూడా యాక్టివిటీ జరుగుతున్న ద్వారా కుటుంబాల్లో, ఇండివిజువల్ కుటుంబాల్లో, ఒక్కొక్క కుటుంబంలో ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది. డ్వాక్రా దగ్గర బ్యాంక్ లింకేజ్ ఎంత పెరిగింది, చేయూత దగ్గర అంత పెరిగింది. ఇక్కడ జగనన్న తోడు కింద దీనికోసం ఏం చేసింది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎన్సీలను తీసుకొచ్చి ఐటీసీ కానీ, రిలయన్స్, హిందుస్థాన్ లివర్ లాంటి ఎంఎన్సీలు పెద్ద పెద్ద వాటిని మార్కెటింగ్ దీంట్లో ఉంది. ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. సైకిల్ ఫ్యాన్ మరిచి కుండ గుర్తుకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని, దానికి విముక్తి కలగాలంటే తనలాంటి నాయకుడు రావాల్సి ఉంటుందన్నారు. తనకు ఓటేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కేఏ పాల్. లైఫ్లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ 30 సెకండ్లలో కొట్టా. ఏ పనైనా మనకు సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను? రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్లు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా? ఎలక్షన్ ముందు 2000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు, ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి, అందరూ ఇస్తారు. ఇంటి దగ్గర చూసారా? అది నీతి నిజాయితీ అంటే. అప్పలకొండ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకు? చూసారా? అది కనుక అమ్ముడుపోకండి. అప్పలకొండలాగే అమ్ముడుపోలేదు. కొండ గుర్తుకి ఓటేసి సీరియల్ నెంబర్ 14 విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి. అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఉద్యోగాలు అందరికీ ఇస్తారు. ఒక్క అవకాశం నమ్మిన వాళ్ళు అందరూ 10 మందికి 100 మందికి చెప్పి మే 13 సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురం రెడ్డి గెలిపే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో కుల సంఘాలతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు ఏమీ అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతాయి అంటున్న రేణుకా చౌదరితో ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. స్వచ్ఛందంగా స్వేచ్ఛతో తిరిగి బహిరంగంగా తెలవపరుస్తున్నారు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలనేది. వాళ్ళు అందరికీ తెలియపరిచి మనోధైర్యంతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటు కాంగ్రెస్కే వేస్తారనేది వాళ్ళే నిరూపించుకుంటున్నారు. మాకు చాలా గర్వంగా, గొప్పగా ఉంది. అందుకని అది ప్రత్యేకంగా ఆడవాళ్ళందరూ మేము పైసా పోగు చేసుకున్న డబ్బులన్నీ ప్రధానమంత్రి గారు రద్దు చేసింది మాకు గుర్తు. ఎంత నష్టపోయామనేది మాకు తెలుసు. ఈవేళ భారతదేశంలో ఉన్న వాతావరణాన్ని గమనించి అసలు భయ ఆందోళన అనేది ఒకటి సృష్టించారు బీజేపీ వాళ్ళు. విదేశీయులు కూడా అసహించుకొని భారతదేశాన్ని హేళన చేస్తూ ఉంటే చాలా బాధాకరంగా మాకుంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ అమూల్యమైన ఓటు ఎన్ని డబ్బులు పంచినా డబ్బులు వచ్చేవి మావే. ఈ 3 సార్లు గెలిచే ఫార్ములా చాలామంది. మోదీ అదే అన్నాడు, టీఆర్ఎస్ అదే అన్నారు. బండి పంచర్ అయ్యే పనే లేదు. వాళ్ళు డిపాజిట్లు పోతుంటే వాళ్ళు ఏంటి పాపం. రాష్ట్రంలో మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని ప్రజలే తరిమి కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన సరూర్ నగర్ జనజాతర సభలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ లోక్సభ ఎన్నికలు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు బీజేపీకి కారణంగా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
నీలం మధును ఎన్నికల బరిలో దించితే మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో పాదయాత్ర చేసి అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, విద్యార్థులు, నిరుద్యోగుల, యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు మెదక్ పార్లమెంటులో నీలం మధును గెలిపించడానికి మనకు అండగా నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరులో టీడీపీ ఎన్నికల ప్రచారంలో వర్గపోరు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. వైసీపీ నుంచి పార్టీలో చేరిన వ్యక్తి ఆహ్వానం మేరకు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నాయకులు కొమ్మి లక్ష్మీనాయుడు వెళ్లడాన్ని కేశవ్ చౌదరి వర్గం వ్యతిరేకించారు. కొమ్మి లక్ష్మీరాయుడిని నిలదీసే ప్రయత్నంలో వాగ్వాదం చోటు చేసుకుని ఇరు వర్గాల నడుమ తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఆనం రామనారాయణ రెడ్డి వారిస్తున్నా వినకుండా ఒకరినొకరు తోసుకుంటూ పరస్పరం దాడులకు దిగారు. వీరిని వారించే ప్రయత్నంలో ఆనం రామనారాయణ రెడ్డి పట్టు తప్పి కింద పడిపోయి చివరి క్షణంలో నిలదొక్కున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయగా మిగిలిన 65 మందికి గురువారం సాయంత్రం 6:30 నుంచి ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. దేశంలో బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలపై మణిపూర్లో జరిగిన హత్యలు, మానభంగాలు పునరావృతమవుతాయని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న డీకే అరుణ సానుభూతి ఓట్ల కోసం మహిళ అనే పేరును వాడుకుంటున్నారని, కానీ ఆనాడు మహిళలపై అఘాయిత్యాలు జరిగితే డీకే అరుణ స్పందించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చి దేశంలో ప్రజలను మోసం చేసి మళ్లీ ఓటు అడగడానికి వస్తే వారిని నిలదీయాలని తెలిపారు. మరి ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి ఒకప్పుడు స్పీకర్గా చైర్లో ఉన్నప్పుడు ఒక మహిళగా ఆమెను గౌరవించకుండా అగౌరవపరిస్తే ఈ మన్నా మాటలకి ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సంగతి ఎవరు కూడా మర్చిపోలేదు. మరి అది ఒక మహిళ సాటి మహిళని అవమానపరచడం ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ఆమె ఆలోచిస్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే మణిపూర్లో పట్టపగలు ఒక మహిళల్ని మానభంగాలు చేసి హత్యలు చేసి పెట్రోల్ పోసి వాళ్ళని హతమారిస్తే కూడా మరి ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఒక మహిళగా ఆమె అప్పుడైతే ఎటువంటి ఆమె నుంచి ఎటువంటి స్పందన లేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీ అంటే పార్టీ పక్కకు పెట్టండి, ఒక మహిళ అన్నప్పుడు ఇంకొక మహిళ గురించి మనం ఆలోచన చేయాలి కదా. సో అదొకటి. ఇంకొకటి ఏంటి, బిల్కిస్ బాను అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రెగ్నెంట్ లేడీ, ఒక సైనికుడి భార్య, ఆమెని కూడా వాళ్ళు ఎట్లాగంటే బీజేపీ వాళ్ళు ఆమెని హత్య చేసిన మనిషిని వేల మీద బయటకు వస్తే బీజేపీ వాళ్ళు సన్మానం చేసి వాళ్ళని గౌరవించారు. అది ఎంతవరకు సమంజసం? ఒక మహిళగా మరి మన బాధ్యత లేదా? మనం ఏ పార్టీలో ఉన్నగా ఒక మహిళగా సాటి మహిళకి అన్యాయం జరుగుతూ ఉంటే మన ధర్మం ఏంటి? పార్టీ ఏదైనా కూడా తప్పు జరిగినప్పుడు తప్పును ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మనందరికీ తెలిసిందే. దానికి కూడా ఎటువంటి స్పందన లేదు. ఇంకొకటి ఏంటంటే మహిళా రెజ్లర్స్ యూపీలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఢిల్లీలో అనుకుంటా లైంగికంగా వేధించి ఆమె పట్ల అసభ్యంగా ఇది చేస్తే కూడా
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గురువారం తెల్లవారుజామున భారీ ఎత్తున మద్యాన్ని పోలీసులు గుర్తించారు. పుట్టపర్తి నుంచి నల్లమాడకు వెళ్తున్న ఆటోలో 1680 మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే చిత్రావతి బ్రిడ్జిపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో వస్తున్న వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆటోను క్షుణ్ణంగా తనిఖీ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేశామని, 3 నిందితులకు ఎక్కడి నుంచి మద్యం వచ్చిందన్నది దర్యాప్తులో తెలుస్తా అన్నారు. వేకుజామున పుట్టపర్తి ఎస్పీ సార్ మరియు సెబ్ అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు పుట్టపర్తి సబ్ స్టేషన్ సిబ్బంది, మన సిఐ కన్నయ్య గారు అండ్ వాళ్ళ సిబ్బంది వేకుజామున వాహనం తనిఖీలు చేస్తుండగా పుట్టపర్తి నుంచి నల్లమడ వెళ్ళు దారిలో చిత్రావతి బ్రిడ్జ్ దగ్గర ఒక అప్పే ఆటోలో 3 వ్యక్తులు ఒక 35 బాక్సులు మద్యాన్ని మొత్తం 1680 నిప్పులు ఇవి తరలిస్తుండగా మన పుట్టపర్తి సబ్ స్టేషన్ సిబ్బంది దాన్ని వాహనాల తనిఖీలో దొరికింది. సో మొత్తం ఇది 302 లీటర్ల వరకు ఉంటుంది. 302 లీటర్లు మొత్తం సుమారు 2,50,000 రూపాయల విలువ గల మద్యము. ఈ 3 వ్యక్తులు వచ్చి ఒకరు కె శంకర్రావు, 2 కె నరసింహుడు, 3 సి పవన్ కుమార్. వీళ్ళ 3ని అరెస్ట్ చేశాము, ప్రాపర్టీ సీజ్ చేశాము, అలాగే ఆటో కూడా సీజ్ చేశాము. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మద్యము. విశాఖ ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు కేఏ పాల్ మాట్లాడారు. ప్రజాశాంతి పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందన్నారు. బొత్స ఝాన్సీ భరత్కు ప్రజాదరణ లేదన్నారు. జగన్ చంద్రబాబుకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని అంతా గుర్తించాలన్నారు. విశాఖ ఎంపీగా బరిలో నిలిచిన ఝాన్సీ భరత్లు తనతో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక విశాఖ ప్రజలను తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విన్నవించారు కేఏ పాల్. కామారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద హమాలీల కొరత తీర్చాలని కోరుతూ రైతులు ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని రామారెడ్డి రోడ్ వద్ద రాస్తా రోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు లేకపోవడంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోతుందని, వెంటనే హమాలీలను కేటాయించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం తెచ్చి పోసిన సార్ 15 రోజులు అవుతుంది. నానలేవు అని చెప్తుండు. వర్షం పడ్డది, మొత్తం పెండ అయినాయి అడ్లు, అయినా ధాన్యం నానలేదు అని చెప్తాను. అట్లనే కాంట పెట్టుకోలేదు సార్, ఆయన అట్లనే కాంట పెట్టుకోవాలి. నేను నేర్బా ఎండ పోయాయి. ఇక ఆయన మీ దయ సార్, ఇక గవర్నమెంట్కి ఏమన్నా సమాధి అవుతుందో ఏందో నాకు తెలియదు. ఇక మీరు ఇంతమంది వచ్చారు, ప్రజలు చూసారు, నేను ఒకదాన్ని అయితే పోయే కదా సార్. మా ధాన్యం ఎట్లనని చేసి కొనాలి సార్. మేము ఇక నేర్పజాలలేము, నేర్పి కూడా మేము బాధ అవుతుంది మాకు మస్తు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ పోస్తున్నాం, పోసిన కొద్ది వర్షం పడుతుంది అంతో. ఎట్లా సార్ ఇప్పుడు మా పరిస్థితి? మాకు ధాన్యం కొనగాలి, మాకు న్యాయం చేయాలి. గవర్నమెంట్ అందరూ శ్రద్ధ తీసుకోవాలి మా మీద. ధాన్యం నానలేదు అని అక్కడ రాపిస్తుండ అయినా నానినాక నానలేదని ఎట్లా ఏ రకంగా చెప్తుండు. ఇప్పుడు మేము 3 రోజుల కొలే ఎండ పోసుకుంటాం, మేము ఇది అయినాం. ఈ ధాన్యం నానినాక నీళ్ళ ట్యాంకర్తో తెచ్చి నీళ్ళు పోసిండ్రని చెప్తుండ ఆయన, పట్టుకున్న ఆయన. మేము ఏ రకంగా ఇప్పుడు ఇవి ఎండ పోయాము, అట్లనే మీరు కాంట పెట్టాలి. మేము అసలే ముట్టము, ఎండ పోయము చెయ్యం. నీళ్ళ టాకితో నీళ్ళు పోసిండ్రు అంటాడు కదా, కాంట పెట్టాలి. మేము ఎండ పోయాం, అసలే ఎండ పోయాం. ధాన్యం మేము అసలు ఎండ పోయాం, అట్లనే ఉంచుతాం. నీళ్ళు ఏనాడు వస్తున్నామా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? మాకు ఇప్పుడు కాంటాలు కావాలి, అమలలో పంపించాలి. మేము ఎండ
ఏపీ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అధికార ప్రతిపక్ష స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. మరో 2 రోజుల్లో ప్రచార మైకులు సౌండ్ ఆగిపోయే గడువు దగ్గర పడుతున్న కొద్దీ లోక్సభ అసెంబ్లీ కొరకు పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో హామీలు గుప్పిస్తూ నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. ప్రజలను ఓట్లు అడుగుతూ దూసుకెళ్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు సైతం తగ్గే అంటున్నారు. ఉమ్మడి విశాఖలో 3 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కంటి మీద కునుకు లేకుండా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచార ప్రక్రియ మరో 2 రోజుల్లో ముగియనుంది. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పూర్తిగా ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి లోక్సభ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా దాదాపుగా పూర్తిగా ఖరారైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ఒకరిపై ఒకరు పోటీగా నియోజకవర్గ పరిధిలో ప్రచారాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు, ఇటు విశాఖగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్న ఈ విశాఖలో 7 నియోజకవర్గాలు, విశాఖ ఈస్టు, విశాఖ వెస్టు, విశాఖ నార్త్, విశాఖ సౌత్తో పాటు భీమిలి నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు అయితే ఒకరిపై ఒకరు పోటాపోటీగా కూడా ప్రచారాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారాలు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్ల వద్దకు వెళ్ళి తమ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలంటూ కూడా అధికార పార్టీ అభ్యర్థులు కోరుతుండగా, కూటమి అభ్యర్థులకి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలంటూ కూడా కూటమి అభ్యర్థులు కూడా ప్రచారంలో స్పీడ్ పెంచిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా 25 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలైతే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 11వ తారీఖుతో ప్రచారం ముగిన నేపథ్యంలో 13వ తారీఖున ఓటరు నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఇటు 7 నియోజకవర్గాలు, అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు అంటే అనకాపల్లి, నర్సీపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు ఈ ప్రాంతాలన్నీ కూడా అభ్యర్థులు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇటు వైసీపీకి సంబంధిస్తే అయితే కూటమి అభ్యర్థులు అయితేమి, లేదా మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే 13వ తారీఖున ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికలు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రానుంది. అయితే ఆ రోజు ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కూడా పూర్తిగా తేటతెల్లం అయిపోతుంది. అయితే అభ్యర్థులంతా కూడా కొంతమంది ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి వారంతా కూడా వార్డుల్లో కానీ లేదా నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రచారాలకు వెళ్తున్న సమయంలో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ఎన్నికలతో చూసుకుంటే ఎన్నికలు చాలా కీలకంగానే కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భవితవ్యం కూడా పూర్తిగా తేలిపోనుంది. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 సైడ్ టీవీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.